ఈ మధ్యకాలంలో దొంగలు కూడా చాలా వెరైటీగా దొంగతనం చేయడం నేర్చుకున్నారో ఏంటో కానీ అలాంటి సంఘటనలు ఎక్కువగా ఈ మధ్య వెలుగులు చూస్తున్నాయి. ఎందుకంటే విశాఖలోని ఓ దొంగ ఎప్పుడు అందరిలా చేస్తే దొంగతనం ఏం బాగుంటుందో అనుకున్నాడో ఏమో కానీ ఒంటి మీద బట్టలు లేకుండా దొంగతనానికి వెళ్ళాడు. సీసీ కెమెరాలో అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ సంఘటన విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీ సెక్టర్ 6లో చోటు చేసుకుంది. అసలే వేసవి కాలం, ఒంటి మీద బట్టలు ఉంటే తనకి ఇబ్బందిగా అనుకున్నాడో ఏమో కానీ పూర్తిగా ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం ఒక అండర్ వైర్ తోటి ఒక ఏరియాలో దొంగతనానికి వెళ్ళాడు. ఆ విషయం ఆ ఇంటి యజమాని సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తే వెలుగులోకి వచ్చింది. ఇది ఎంవిపి కాలనీ సెక్టర్ 6 వద్ద వెంకటేశ్వర పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఇంటి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి నాడు ఇంట్లో దొంగతనానికి వెళ్ళిన అతను ఆ దొంగ ఇంట్లో ఫస్ట్ దొంగతనం ఏమీ చేయలేదు, కానీ వేరే ఇంట్లోకి వెళ్ళబోతున్నట్టున్నాడు. ఆ ఇంటి ఆవరణ నుంచి వెళ్తున్న సీసీ ఫుటేజ్లో అతను దృశ్యాలన్నీ కూడా చిక్కాయి. దీంతో వెంటనే ఆ ఇంటి యజమాని స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సంఘటనపై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినవాడు ఎవరు, ఎందుకోసం వచ్చాడు, ఎంత మొత్తంలో ఎక్కడ ఏ ఇంట్లో దొంగతనం చేసిన దానిపై ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం అతను పోలీసు అదుపులోనే ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అయితే ఆ దొంగ నుంచి ఎంతవరకు సేకరించారు, ఎక్కడెక్కడ దొంగతనం చేశారని ప్రస్తుతం తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటనను చూస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏరియాలో మాత్రం కలకలం రేగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోని ఖరీదైన ఏరియాల్లో అన్నింటిలో కూడా దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు సమాచారం ఉంది. అందుకని అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నివాస ప్రాంతాలని ఎవరైతే గృహ యజమానులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ నివాసాల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఇప్పటికే అందరికీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎంవిపి కాలనీలో కూడా ప్రతి ఇంటి వద్ద కూడా అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సీసీ కెమెరాలోనే ఒక దొంగ అర్ధనగ్నంగా పూర్తిగా అండర్వేర్ తోటి నడుస్తూ వెళ్ళే సంఘటన దృశ్యాలన్నీ కూడా బయటపడడంతో ఇప్పుడు దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇంకెక్కడైనా మరే ప్రాంతంలో జరిగాయా, లేదా ఆ ప్రాంతంలోనే ఇంకెక్కడైనా ఇళ్లలో కూడా ఇటువంటి దొంగ ఇలా తిరగడం ఏమైనా కనిపించిందా, లేదా ఎవరైనా ఇంట్లో వస్తువులు ఏమైనా పోయాయి అన్న దానిపై ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది.